వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం పండుగ వాతావరణం తలపించేలా రాజవొమ్మంగి మండలం టీడీపీ అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. మండలం రాజవొమ్మంగి గ్రామంలో మరి ఈరోజు మన నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తారీఖున పార్టీని ఆవిర్భావం రెండు మధ్యాహ్నం 2:30 పార్టీ పెట్టడం జరిగింది. మరి పార్టీ పెట్టిన బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఆ రోజుల్లో 1982లో పెట్టడం జరిగింది. మరి ఈ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఏ పసుపు అనేది శుభసూచకం, ఏ పెళ్లి జరగాలన్నా ఏ గడపకైనా పసుపు లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయరనే భావంతో పసుపుతనాన్ని తీసుకొని పసుపు జెండాగా ఏర్పాటు చేయడం జరిగింది. కూడు గుడ్డ నేడ అనే నినాదంతో దాని మీద రండి గురుగారు, కూడు గుడ్డ నేడ అనే భావన ప్రతి కుటుంబానికి ప్రతి పేదవాడికి ఉండాలనే ఒక సంకల్పంతో ఆనాడు మహానుభావుడు, మరి మీ అందరికీ తెలుసు, ఒక రాముడు పాత్ర చేయాలన్నా, ఒక కృష్ణుడు పాత్ర చేయాలన్నా, ఒక భీముడు పాత్ర చేయాలన్నా, మరి దేవుళ్ళు ఎలా ఉంటారో మనం చూడలేదు. కానీ ఆ ఎన్టీ రామారావు గారి మహానుభావుడు వల్ల ఆ కృష్ణుడిని ఆ రాముడిని వీళ్ళందరినీ కూడా ఆయన రూపంలో సినిమాల్లో చూసుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని సబ్ డివిజన్ ప్రజలందరికీ డీఎస్పీ హేమలత ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రెండు పండుగ అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా జరుపుకోవాలని, అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అయినా పోలీస్ వారికి సమాచారం అందించాలంటూ ఆదోని డీఎస్పీ హేమలత తెలిపారు. నమస్కారం. ఆదోని సబ్ డివిజన్ ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. ప్రజలందరూ శాంతియుతంగా ఈ రెండు పండుగలని ఎంతో సామరస్యంగా జరుపుకోవాలని మా ఆదోని పోలీస్ వారి తరపు నుండి, కర్నూలు పోలీస్ వారి తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జగన్గూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో షామీర్పేట్, మూడు చింతలపల్లి ఉమ్మడి మండలముల సభ్యుల సహాయ సహకారములతో శనివారం రోజున 7వ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొవ్వూరి విశ్వేష్, జనరల్ సెక్రటరీ గట్టు హరిశంకర్, చందా నాగభూషణం, గంగా రవి, పాత నాగరాజు, జయశ్రీ, పద్మ, రజిత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ పట్టణంలో పనిచేస్తున్న ముస్లిం సోదరులకు రంజాన్ మాస ఉపవాసాల సందర్భంగా జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 30 రోజులు నమాజ్ మరియు ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుంటూ మరియు తమ విధులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీస్ అధికారుల అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. రంజాన్ ఉపవాస దీక్షలు మార్చి 2 నుండి ప్రారంభమయ్యాయి. 1 నెల పాటు ఉపవాసం ఉండి అల్లాను ప్రార్థిస్తారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఎక్కువ సమయం ప్రార్థనలు చేస్తారు.
సమానమే అనేసి ఫస్ట్ టైం క్యాంప్ ఆఫీస్లో మనం హోలీ చేసుకున్నాము, తర్వాత గణేష్ చేసుకున్నాము. మళ్ళీ ఈరోజు ఇఫ్తార్ విందు ఇక్కడ హోస్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిర్మల్ జిల్లా వాలేగాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉగాది ప్రత్యేకత గురించి విద్యార్థులకు వివరిస్తూ ప్రధానోపాధ్యాయులు రాధిక మాట్లాడుతూ నూతన సంవత్సర ఆరంభాన్ని సూచిస్తూ ఉగాది ఆసన్నమయ్యే వేళ భగవత్ కీర్తనలను పాడుకుంటూ కాలక్షేపం చేసేవారన్నారు. ద్వారాలను తోరణాలతో అలంకరించాలి. తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు కలగలిసిన పచ్చడిని ఆస్వాదించాలి. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నీ ఆరోగ్యదాయకమే. ముఖ్యంగా వేపపూత శరీరంలో చేరిన క్రిములను నశింపజేస్తుందని ఆయుర్వేదం చెప్తోందన్నారు. చింతపండు, బెల్లం, తర్వాత కొంచెం కారం బదులు మిరియాల పొడి వేస్తారు, కొంచెం ఉప్పు. ఎన్నైనాయి మొత్తం? 6 వస్తువులతోటి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. వాటినే షడ్రుచులు అంటారు. ఏమంటారు? ఇక్కడ చేదు కోసము వేప పువ్వు, పులుపు కోసం చింతపండు, వగరు కోసము మామిడి ముక్కలు వేస్తారు. వగరు అదొక ఇది టేస్ట్ రుచి. తర్వాత నిర్మల్లో ప్రజల శాంతి భద్రతలు కాపాడడంలో మరియు నిరంతర ప్రజాక్షేమ కోసం పాటుపడడంలో జిల్లా పోలీసులు బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఎండనక వాననక నిరంతరం సొంత కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకపోయినా గానీ ప్రజల శాంతి భద్రతల కోసం ఎల్లవేళలా బాధ్యతలు నిర్వహిస్తుంటే వారి ఆరోగ్యం పాడవుతుంది అని గ్రహించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ వారికి ఆరోగ్య భద్రత కోసం జిల్లాల్లో గల వైద్యాధికారులతో మాట్లాడి స్వయంగా పర్యవేక్షిస్తూ జిల్లాల్లో పోలీసులకు ఉచితంగా మెడికల్ టెస్టుల కోసం క్యాంపును జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. హాజరైన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే ఈ ఒక నినాదంలో భాగంగా మా పోలీసులు చాలా పని చేపిస్తున్నాం. అందులోనే నిర్మల్ పోలీస్ ఆరోగ్య భరోసా అనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ఐడియాకి కారణం ఒకటి ఉంది, మీకు ఎవరికి తెలీదు, ఐ డిడ్ షేర్ విత్ ఎనీవన్. సో నా దగ్గర నేను హైదరాబాద్ డీసీపీ క్రైమ్ ఉన్నప్పుడు నేను ఐటీ సెల్ కూడా సూపర్వైజ్ చేసేదాన్ని. ఒకరోజు ఒక ఎర్లీ మార్నింగ్ ఒక అబ్బాయి చనిపోయాడు అనేసి ఫోన్ వచ్చింది. నేను చాలా షాక్ తిన్నా. ముందు రోజు నాతో మాట్లాడాడు, మంచిగా ఉన్నాడు. పొద్దున్న ఎలా చనిపోయాడు అంటే 30+ ఉంటాయి అబ్బాయి. జస్ట్ పెళ్ళయింది. అండ్ మార్నింగ్ లేచాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, బాత్రూంలో పడిపోయాడు, హార్ట్ అటాక్ అని చెప్పారు. సో నేను వెళ్ళాను. వాళ్ళ ఫ్యామిలీ అంతా యంగ్ వైఫ్, ఒక స్మాల్ కిడ్, ఏం లేదు. అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు. ఏంటంటే ఒక లైఫ్ ముందే చూసుకుంటే, అంటే అబ్బాయికి ముందు రోజు బాగాలేదు, కొంచెం ఏదో అనీజీగా ఉంటే రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాడు అంట. సో మార్నింగే హార్ట్ అటాక్ వచ్చింది. ఒకవేళ అదే రోజు చూసుకొని ఉంటే బాగుండేది కదా అని అనుకున్నా. ఎస్పీగా జాయిన్ అయినప్పటి నుంచి నేను చాలా మందితో మాట్లాడుతున్నాను. నాకు కూడా చాలా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి మేము చేస్తామంది చాలా మంది ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ప్రైవేట్ హాస్పిటల్స్తో చేయిస్తే అది ఎట్లా ఉంటుందంటే మోర్ కమర్షియల్ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఎట్లా చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. దెన్ మీ గురించి అనుకున్నాను. సునీల్ గారితో నా పరిచయం ఇప్పటి కాదు. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు, నేను జాయిన్ అయిన 1 monthలోనే ఒక మర్డర్ అయింది అనంతపేటలో.
అది ఒక లవ్ ఇష్యూలో ఒక అల్లుడిని నరకాలని అల్లుడు తండ్రిని నరికేశారు. అల్లుడికి మొత్తం పొట్ట అంతా ఇదైపోయి పేగులన్నీ బయటకు వచ్చేసి స్పాట్ లో మొత్తం లైక్ టోటల్ హోల్ ఇండస్ట్రీస్ ఆన్ ద రోడ్. సో ఆ అబ్బాయి చనిపోయాడని అనుకున్నాం మేము 2 రోజులు కూడా. సో వీళ్ళు ఎంత కష్టపడ్డారంటే నైట్ 3 hours and 4 hours దే ఆపరేటెడ్. మొత్తం అదంతా వాళ్ళు ఏం చేశారు, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ఆ ఇండస్ట్రీస్ అంతా కచరాతో సహా వేసేసారు లోపలికి. బెల్లంపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షుడు టి మణిరామ్ సింగ్, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు తన హయాంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడని, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలకు 2 రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధం, జనతా వస్త్రాలు, మండల పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేయడం జరిగిందని, బీసీలకు 33% రిజర్వేషన్, డ్వాక్రా గ్రూపులు, సింగరేణిలో పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు నియమించాడని, దాదాపు 30 నుండి 40 మేరకు కార్మికులకు ఉద్యోగావకాశాలు కల్పించాడని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ టీఎన్టీయూసీ కార్యాలయంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనతి కాలంలోనే అంటే 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన సినిమాలకే కాదు, నటననే కాదు, సినిమా యాక్టర్లు కూడా కాకుండా అదేవిధంగా మళ్ళీ రాజకీయ పార్టీని పెట్టి అది కూడా మన తెలంగాణ నడిబొడ్డున తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే 9 నెలల్లోనే దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్రంగా ఉన్నప్పుడు మనకు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం అని జరిగింది. మరి అనేక వాగ్దానాలు చేసినారు మన ముఖ్యమంత్రి గారు, దానికి అన్నింటికీ కట్టుబడి ఉన్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా కానీ అప్పుడు చేసినటువంటి వాగ్దానాలు 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, తర్వాత మద్యపాన నిషేధం, జంత వస్త్రాలు, అదేవిధంగా డ్వాక్రా గ్రూపులకు, డ్వాక్రా మహిళలకు కూడా రుణాలు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ వితంతు పెన్షన్ కానీ, మన ఒంటరి మహిళ పెన్షను చెప్పుకుంటా పోతే నిత్యావసర సరుకులు కూడా కంట్రోల్ మీద ఇవ్వడం అనేది జరిగింది. మరి దానికి కూడా ఈరోజు మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి సింగరేణిలో కూడా మరి ఆ రోజు మనకు 35 నుంచి 40 వేల మందికి కూడా కార్మికులకు పరుగు పందెం పెట్టి ఈ ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. పూతలపట్టు నియోజకవర్గం మిషన్ 007 సినిమా టీజర్ను విడుదల చేసిన మాజీ మంత్రివర్యులు గల్లా అరుణకుమారి, పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం కొండ్రాజు కాలువ గ్రామానికి చెందిన దొడ్ల భరత్ నూతన సినిమాకు హీరోగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని శనివారం మాజీ మంత్రివర్యులు అమర్ రాజా బ్యాటరీ అధినేత దిగువ మఘాం గ్రామానికి చెందిన గల్లా అరుణకుమారిచే రిలీజ్ను ప్రారంభించారు. ఇదే క్రమంలో మాజీ మంత్రివర్యులు గల్లా అరుణకుమారి మాట్లాడుతూ దొడ్ల భరత్ తనకు మేనమామ కొడుకు అవుతారని, తన తొలి సినిమాతో ప్రజలకు ఆకర్షితుడై రాబోయే రోజుల్లో మరెన్నో సినిమాలను చేసి తాను ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె కోరారు. భరత్ హీరోగా తెరకెక్కించిన సినిమా 007 మిషన్ 007 ఇది అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని, మన ప్రాంతంలో పుట్టి పెరిగి ఒక సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినటువంటి మన భరత్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప స్థాయికి ఎదగాలని నేను మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన దేశభక్తితో దేశం కోసం మనం ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి భరత్ ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో తీసినట్టుగా నాకు అర్థమవుతోంది. మిషన్ 007 ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ కాకుండా దేశభక్తి, అట్లాగే యువత ఏ రకంగా మన జాతి కోసం మన దేశం కోసం ఉండాలన్నటువంటి ఆలోచనతోటి ఈ సినిమా మొత్తం కూడా కథ నడిచినట్లుగా తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సినిమాను ఆదరించి
భరత్ను ఆదరించి మనం ఆయన దీవించాలి. మన ప్రాంతవాసి, మీకు అందరికీ తెలుసు, చిత్తూరు నాగయ్య తర్వాత చిత్తూరు జిల్లా నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా తక్కువ. దాదాపుగా 45 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ప్రాంతం నుంచి ఒకడు వచ్చాడు హీరోగా. ఈ మధ్యకాలంలో సప్తగిరి ప్రసాద్ కూడా వచ్చాడు. ఆ తర్వాత జయదేవ్ అన్న వాళ్ళ అబ్బాయి అశోక్ గారు రావడం జరిగింది గల్లా కుటుంబం నుంచి. మళ్ళీ ఇప్పుడు దొడ్ల కుటుంబం నుంచి భరత్. మన చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి ఇక్కడికి వచ్చే లోపల చిత్తూరు జిల్లా నుంచి కూడా ఒక సముచితమైనటువంటి ప్రాధాన్యత ప్రయారిటీ ఉండే విధంగా మన వాళ్ళందరూ కూడా కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే భరత్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఐ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నిర్మల్ జిల్లా భైంసాలో శనివారం అమావాస్య కలిసి రావడంతో పట్టణంలోని శనేశ్వర ఆలయంలో భక్తులు కిటకిటలాడుతోంది. వేకువజామునే ఆలయాన్ని శుద్ధి చేసి శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడే ప్రతిష్ఠించిన నవగ్రహాలకు ప్రత్యేక అభిషేక పూజలు జరిపించారు. नमस्कार. उन्हामध्ये लोक उभा टाकलेला आहे परेशानीची चलो 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 अम्मा नडो टाका भाई टाका चला चला బయట ప్లీజ్ ఎందుకంటే గుడి బాగా జనాలు అయిపోయారంటే మాకు ఇచ్చడానికి ఛాన్స్ వస్తుంది. అది మీరు బయట వెళ్తేనే వాళ్ళు లోపలికి వస్తారు. టెంట్ ఉంది, టెంట్ కింద కూర్చొని నీళ్ళు తాగండి, చల్లటి నీళ్ళు. అమ్మా వస్తాయి బేట, టెంట్ కింద నీళ్ళు తాగిపోరి చల్లటి. సేవా భారతి వివేకానంద ఆవాసం రామకృష్ణ సేవా సమితి ప్రతి అమావాస్య శనివారం ఇక్కడ జరుగుతున్నటువంటి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్టెక్స్ ఏరియాలోని సానా శ్రవణ్ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. ఇటీ సమాచారం అందుకున్న బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అలాగే డాగ్ స్క్వాడ్ను తెప్పించి దొంగల ఆనవాళ్ల కోసం వెతికించారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే 2-3 చిట్టీలు పడి ఉండే బయట. అయితే లోపలికి వెళ్ళినా బీరువాలో ఉండే బాక్స్ దివాన్ మీద పడేసి ఉంది, హాఫ్లో పేపర్స్ అవి మళ్ళీ లోపలికి వెళ్ళి చూసిన. అయితే మామూలుగా లాకర్ది కబోర్డ్ది లాకర్ ఇట్లా గుంజేరు, కానీ వాళ్ళు ఏం లేకుంటే బీరువా మళ్ళీ ఓపెన్ చేసి పెట్టేసారు. బ్యాగులు అవి ఇవన్నీ చిందర పడేసింది. ఓపెన్ ఇట్లా చేసి చూసేసరికి లాకర్ పలగొట్టారు. ఇటు అటు సైడ్ సిల్వర్ది ఉండే, కేజీన్నర సిల్వర్ ఉండే, ఇటు సైడ్ గోల్డ్ ఉండే, రింగ్స్, ఉంగర, మన చైన్లు, మాటీలు, హారం, నక్లీస్లు, అన్ని చిల్లర బంగారం దాదాపు 30 తులాల వరకు ఉంటాయి మొత్తం అన్ని కలిపి. అన్ని దేని దానికి సపరేట్ అన్ని పెట్టి ఉంచిన. అవన్నీ తీసి మొత్తం ఎల్లడల్లా వేసుకొని కిందన పడేసారు మొత్తం అవి.
ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా రైతు సత్యాగ్రహ దీక్షలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపిన కుమరం భీం జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం మాట్లాడుతూ మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను నట్టేట ముంచాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చెప్తారు రైతులు కాకుండా ఇలా సంపేట వర్గాలకు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏ ఒక్కటి అమలు చేయకుండా పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి పరిస్థితులలో నడుస్తారు. ఏమన్నా మాట్లాడితే ప్రతి ఎలక్షన్ కంటే ముందు వచ్చేసి ప్రతి ప్లేస్ లో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మేము వస్తే ఇన్ని గ్యారంటీలు ఇవన్నీ చేస్తామన్నారు. ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసింది అనే విషయాన్ని క్లియర్ గా ఎలక్షన్ల ముందు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎలక్షన్ అయిన తర్వాత అసెంబ్లీలోకి వచ్చి అడుగుపెట్టిన తర్వాత మేము ఇక్కడ లంక బిందెలు ఉన్నాయి, బంగారు బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఖాళీ కుండలు ఖాళీ బిందెలు ఏర్పడుతున్నాయి. ఏం చేసే పరిస్థితులలో లేము. నిర్మల్ జిల్లా మామడ మండలం కొరటికల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు విజయరెడ్డి సురేష్ రెడ్డి గారి ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు కనీస అవసరాలు అయిన నాణ్యమైన స్కూలు బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది. చిన్నపిల్లలైనప్పటికీ మంచి డిసిప్లిన్తో ఉండి మంచి చదువుకొని ఒక క్రమశిక్షణగా ఉండి మీ విద్యార్థులు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చి ఊరికి మంచి పేరు తీసుకురావాలి. ముఖ్యంగా మౌన మండలంలో కొంత గ్రామం స్వామిలో కూడా పెద్ద స్కూల్లో చాలా మంది విద్యార్థులు, దానికి పోటీగా మీ కోటికల్లో చాలా ముందుగా వెళ్తుంది. సంతోషంగా పడాల్సిన విషయం. ఎందుకంటే ఈ మధ్యలో చూసిన రాష్ట్ర స్థాయిలో ఉత్తరప్రదేశ్లో కానీ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో కానీ మ్యాథ్స్ చాలా పేరు విన్నప్పుడల్లా అంటే మా ఊళ్ళో మా పిల్లలతో సంతోషం ఉందా, మా మండలంలో కూడా ఒక విలేజ్ నుంచి కూడా పేరు వచ్చిన సంతోషం ఉంటుంది. ఆత్మగౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తపేట బస్టాండ్ సెంటర్ మరియు రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, కేసీ సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. కొత్తపేట బస్టాండ్ సెంటర్లో నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆనాడు తెలుగు ప్రజలందరూ కూడా అన్నగా భావించే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా కీర్తించబడినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహాపురుషుడు, యుగ పురుషుడు, గొప్ప మహనీయ వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలో 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఒక చెరగని ముద్రని, పెను సంచలనాన్ని సృష్టించి పెను మార్పులు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలనే కుదుపు వేసి సామాన్య మానవుల్ని ప్రజాస్వామ్య జీవితంలోకి
ఉన్నతమైన స్థానాల్లోకి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతం ప్రాతిపదికన పేద ప్రజలను ఆదుకోవడం కోసం కనీస అవసరాలైన తిండి, బట్ట, నీడ, కనీస సౌకర్యాలైన రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు అందించినటువంటి గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు.